బొద్దింకల జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా అక్కడే కూర్చుంది మొన్నటి నుంచి. మొన్న సాయంత్రం దాకా పర్మిషన్ ఇచ్చారు నీట్‌కి సంబంధించి. పర్మిషన్ అయినా మేము ఇక్కడే కూర్చుంటాం అన్నారు. వాళ్ళు అనుకుంది ఏంటి, ఆ చివర్లో అరెస్ట్ చేస్తారు హడావిడి అనుకున్నారు. తీరా చూస్తే ఎవడు పట్టించుకోలేదు. పోలీసులు కూడా వదిలేశారు. చివరికి వీళ్ళకి ఏం చేయాలో తెలియక, జనాలు లేక అవి ఇవి తెప్పించుకుందంట. దీక్ష అంటే ఏంటి, ఏమి తినకుండా కూర్చోవడం, సీరియస్‌గా కూర్చోవడం. అంతేగాని అన్ని తింటూ కూర్చోవడమా? అదేం దీక్ష నాకు అర్థం కాలే. అప్పుడు రైతుల దీక్ష అంతే. 4 పూట్ల తిని స్నాక్స్‌తో సహా తిని సరదాగా ఎంజాయ్ చేస్తా అక్కడే ఆటలాడుకుంటా. అది దీక్ష అంట, అది ఆందోళన అంట. ఇప్పుడు ఇది కూడా ఆందోళన. నిన్నాడు ష క్రికెట్ ఆడుకుంటున్నాడు అభిజిత్ దుప్కే అనేటటువంటివాడు. వాళ్ళ బ్యాచ్ అంతా కలిసి ఆడుకుంటున్నారు. అట్లాగే ఒకడేమో ఆజాదీ నినాదాలు చేస్తాడు, ఒకడేమో ఎల్‌జీబీటీ నినాదాలు చేస్తాడు, ఇంకోళ్ళు వచ్చినేమో నాకు బీఏ అయిపోయింది, నాకు ఎంబీబీఎస్‌లో సీట్ రావట్లేదు అంటాడు. ఇంకొకళ్ళకేమో నీట్‌కి సంబంధించినటువంటి స్పెల్లింగే తెలియదు, లేకపోతే నీట్‌కి ఉన్నటువంటి ఆ ఎబ్రివేషను తెలియదు, ఎన్‌టీఏ అంటే ఏంటో తెలియదు. ఏ మొత్తం దారి తప్పినా లేదా ప్రజల చేత లేదా వాళ్ళ ఇళ్లల్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చున్నట్టుంది అక్కడ యాజిటేషన్. ఇప్పుడు ఇవాళ కూడా కూర్చున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కూర్చుంటారు. అది ఒక ఎత్తు. రైతులు వచ్చి ఇప్పుడు వీళ్ళకి మద్దతు ఇవ్వాలంట, టికాయితీలందరూ. అంటే వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ బ్యాచ్, వాడు ఆమ్ ఆద్మీ పార్టీ బ్యాచ్నే. వీళ్ళందరూ కలిసి ఒక్కటే దేశంలో మళ్ళీ ఏదో చేస్తాం, ఇంకోటి ఏది రేపు పొద్దునకల్లా నేపాల్గా మార్చేస్తాం, ఎల్లుండికల్లా భారత్ని ఏదో చేసేస్తాం, ఇలాంటి ప్రగల్భాలు. మీడియా అంతా కూడా పని పాట లేకుండా అక్కడే కూర్చుని ఆ 100 మందికి 200 మందికి భారీ కవరేజ్ ఇస్తుంది. ఎందుకో అర్థం కాదు. అదేంటంటే మోడీ మీద ద్వేషాన్ని అట్లాంటి యాజిటేషన్స్కి అవకాశం ఇవ్వడం. 100 మంది యాజిటేషన్స్ మా బెజవాడలో ఉన్నటువంటి ధర్నా చౌకులనే జరుగుతున్నాయి, ఢిల్లీలో నిరంతరం జరుగుతుంటాయి. వాళ్ళు ఎవరికి ఇవ్వని పబ్లిసిటీ వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే ఏంటి, దేశద్రోహం నడుస్తుంది.